హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శరత్ టాక్స్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామందికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మంచి వీడియో కానీ మంచి ఆడియో కానీ ఇవ్వాలైతే అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఇప్పటివరకు నా వీడియోస్కి నేను ఏదైతే ఎక్విప్మెంట్స్ వాడానో అది ఒకసారి మీ ముందుకు తీసుకొద్దామని అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇది ఏది ప్రమోషనల్ వీడియో కాదు. సో ఇప్పటివరకు నా కామెడీ టాప్ యూట్యూబ్ ఛానల్కి నేను వాడిన మైక్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది DJI వైర్లెస్ మైక్ అనమాట. సో నేను నా ఛానల్ ప్రాంక్స్ కోసం కానీ దాని గురించి నేను ఈ మైక్ అయితే ప్రిఫర్ చేస్తుండే. సో ఇది కొని నేను దగ్గర 1.5 year 2 years అవుతుంది. ఇప్పటివరకు అయితే చాలా బాగా పనిచేసింది. ఇప్పటివరకు మనకి ఏ ప్రాబ్లం రాలేదు. సో ఇది నేను తీసుకున్నప్పుడు అరౌండ్ 29,000 30,000 ఉండే. ఇప్పుడు కొంచెం రేట్ తగ్గింది ఫ్లిప్కార్ట్లో. నేను కావాలంటే లింక్ ఇక్కడ పెడతాను. సో మీలో ఎవరైనా మంచి ఆడియో ఇవ్వాలి వైర్లెస్ అని అనుకుంటే మీరు ఈ DJI ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకా తక్కువ రేట్లో 12,000లో కూడా వచ్చినది, అది కూడా బాగానే ఉంది. బట్ ఇదేంటంటే 1.5 year కింద మోడల్. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే ఇప్పుడు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము రికార్డ్ చేసే టైంలో మన కెమెరాలో కానీ ఫోన్లో కానీ అది ఫైల్ మిస్ అయినా కానీ కూడా లేదు కరప్ట్ అయితే మనకి ఇందులో ఇంటర్నల్ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఫెయిల్ అయినా కానీ కూడా ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ రికార్డ్ బటన్ ఉంటుంది ఇది క్లిక్ చేసి ఆటోమేటిక్ మనం ఫస్టే క్లిక్ చేసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది చూడండి. ఇందులో స్టోరేజ్ ఉంటుంది, ఇందులో సేవ్ అవుతుంది అనమాట. మన వీడియో అయిపోయిన తర్వాత అందులో రాకుంటే మనం ఇక్కడ USB కనెక్ట్ చేసుకొని సిస్టంలో ఆ ఫైల్ అనేది మనకి అందులో సేవ్ అయి ఉంటుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఇదే అనమాట. సో ఈ డిజిటెక్లో మీకు వచ్చేసి కనెక్ట్ చేసుకోవడానికి C కేబుల్ కనెక్టర్ ఒకటి ఉంటుంది, ప్లస్ లైటింగ్ కనెక్టర్ ఉంటుంది. మీరు ఐఫోన్ యూజర్స్ అయితే ఐఫోన్కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ 2 కనెక్టర్స్ పెట్టుకొని కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. ప్లస్ ఒక కేబుల్ వస్తుంది. ఆ కేబుల్ అయితే కెమెరాకి మనం మౌంట్ చేసి వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఆ కేబుల్ నా కెమెరాకు ఉన్నది. ఓవరాల్ దీని ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగున్నది. స్టార్టింగ్లో మనకి రోడ్ చాలా ట్రెండింగ్లో ఉండే. సో రోడ్ని ఇది బీట్ చేసి మనకి ఫ్రెండ్లీగా అయితే ఈ DJI మైక్ ఉన్నది. సో మీరు కంపేర్ చేసుకొని మీ బడ్జెట్ ప్రకారం అయితే మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు. ఇప్పటివరకు అయితే మనం మైక్ పెడితే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మైక్ లేకుండా మీరు నా వాయిస్ ఎట్లుంటుంది ఒకసారి డిఫరెన్స్ చూడొచ్చు. అంటే ఇప్పుడు నేను ఏ మైక్ వాడట్లేదు. ఇక్కడ ఈ మైక్ కూడా నేను ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ అంటే మైక్ కనెక్ట్ అవ్వలేదని ఇక్కడ లింక్ మీకు చూపిస్తుంది. ఈ మైక్ నేను ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు మనకైతే ఏ మైక్ అనేది కనెక్ట్ అయ్యలేదు కెమెరాకి. డైరెక్ట్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది డైరెక్ట్ వస్తున్నది. దీంట్లో మీకు వస్తే ఇక్కడ మీకు సౌండ్ అంటే నాయిస్, AC నాయిస్ రావచ్చు, లైట్స్వి దానికి కొంచెం నాయిస్ రావచ్చు. సో ఈ నాయిస్ తోటి మీరు వీడియోస్ చేస్తే లేదా ఈ సౌండ్ క్వాలిటీతో వీడియోస్ చేస్తే మనమైతే కొంచెం వ్యూవర్స్కి చూసే వాళ్ళకి అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేమని మనమైతే మైక్స్ వాడడం కంపల్సరీ అనమాట. సో మీరు ఎవరైనా వీడియోస్ చేయాలనుకున్నారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మైక్స్ అనేది పెట్టుకోండి. మిగతా అయిన తర్వాత వీడియో క్వాలిటీ లేకున్నా పర్లేదు, ఆడియో క్వాలిటీ ఉంటే మాత్రం వీడియో కంపల్సరీ జనాలు చూస్తానికి ఇష్టపడతారు, వినడానికి ఇష్టపడతారు. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ మైక్తో వచ్చే సౌండ్ నేను రికార్డింగ్ వినిపిస్తాను. సో అందరికీ ఇప్పుడైతే నేను మన డిజిటెక్ వారి మైక్ ఇది వైర్డ్ మైక్ అనమాట. ఈ వైర్ మైక్ నుంచి మీకు వాయిస్ వస్తుంది. సో మనకి డిజిటెక్ ప్లస్ ఇది 2 డిఫరెన్స్ అయితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనకి ఈ డిజిటెక్లో ఇంకొకటి బెస్ట్ అనిపించింది నాకు ఏమందంటే స్టాండ్ తోటి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం సెటప్ చేసుకొని ఈ స్టాండ్ ఇది తీసేసి ఇక్కడ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ప్లస్ దీనికి ఇది కూడా స్టాండ్, టేబుల్ స్టాండ్ ఇచ్చిండు. అది కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చూడొచ్చు USB పోర్ట్ ఇచ్చాడనమాట. మనకు కావాలంటే డైరెక్ట్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ అందులో రికార్డ్ చేయొచ్చు. లేదా మన C టైప్ కనెక్టర్ ఇచ్చిండు మన ఫోన్కి డైరెక్ట్ పెట్టి రికార్డ్ చేసుకోవడానికి. ఈ ఆప్షన్ నాకు చాలా బాగా అనిపించింది. ఒకటే ఏంటంటే ఐఫోన్లో లైట్నింగ్ కనెక్టర్కి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మనం సపరేట్గా తీసుకోవాలనుకుంటాను. ఒకవేళ తీసుకున్న దాని క్వాలిటీ ఎట్లా వస్తుంది ఏందనేది మనమైతే చెప్పలేము. ఇది ఒరిజినల్ కాబట్టి ఈ సౌండ్ వస్తుంది. ఓవరాల్గా నాకు ఈ రెండిట్లో నాకు బెస్ట్ అనిపించింది. అంటే వైర్లెస్లో అయితే ఇది బాగా అనిపించింది. వైర్డ్లో అయితే డిజిటెక్ ఇది మనకి అరౌండ్ 3,800 బడ్జెట్లో వచ్చింది. వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్. మీకు కావాలనుకుంటే మీరు ఏదన్నా
సాంగ్స్ పాడాలనుకున్నా మంచి క్వాలిటీ చూడొచ్చు. మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇది ఉన్నది. తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయంట మనకి. ఒకటి వచ్చేసి ఎకో, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. మీకు ఎకోలో సౌండ్ ఎట్లా ఉంటుందో కూడా మేము ఒకసారి వినిపిస్తాను. ఇప్పుడు నేను కంప్లీట్ ఎకో మొత్తం డౌన్ చేసి మాట్లాడుతున్నాను, కంప్లీట్ ఎకో డౌన్. ఇప్పుడు నేను ఫుల్ ఎకో ఫుల్ పెడుతున్నాను, ఎకో ఫుల్. హలో హలో హలో. ఇప్పుడు వాయిస్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అంటే మీ రూమ్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఏమున్నా అది కవర్ చేసుకోవడానికి మీకు ఎక్కువ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్లో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వాల్యూమ్ కంప్లీట్ డౌన్ చేశాను. డౌన్ చేసింది మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను వాల్యూమ్ ఫుల్ అప్లో పెట్టాను, వాల్యూమ్ ఫుల్ అప్లో పెట్టి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఎక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ నేను కంప్లీట్ డౌన్ చేసి ఇప్పుడైతే మాట్లాడుతున్నాను. ఓవరాల్గా ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే కొంచెం నాయిస్ అయితే ఉంది ఈ రూమ్లో. ఇక్కడ ఏసీ నాయిస్ అయితే ఉంది. అది క్యాప్చర్ అవుతుందా లేదా అనేది మీకు ఈ వీడియోలో మీకు అయితే అర్థమవుతుంది. సో మీరు ఏదన్నా బడ్జెట్లో తీసుకోవాలి అని అనిపిస్తే డిజిటెక్ వెళ్ళిపోండి వైర్డ్లో. లేదు కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు వైర్లెస్ వెళ్ళాలనుకుంటే DJI మైక్ వైర్లెస్ ఇప్పుడు 26,000 24,000లో ఉంది, బాగానే ఉంది. ఇంకా లో బడ్జెట్లో కావాలంటే DJIలోనే 12,000కి ఒకటి ఉన్నది, అది చాలా బాగున్నది. అది కూడా నేను యూజ్ చేశాను, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. లేదు ఇంకా తక్కువలో కావాలంటే 4,000లో డిజిటెక్ది ఉన్నది, అది ఓకే పర్లేదు, అది కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే నాకు నచ్చింది ఈ ప్రోడక్ట్ ఉన్నదండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా మీకు పెడతాను. ఎవరికైనా అవసరం ఉందనుకుంటే లేదా మీ వీడియోస్కి ఏదైనా యూస్ఫుల్ అవుతుందంటే మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.